తెలంగాణ రావాలి కదా సార్, తప్పేమున్నది సార్. పాపం వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. చూసుకొని సార్ మీరు సెల్లో ఎందుకు పంటారు, మీరు హాస్పిటల్ పండుకోండి అన్నాడు. సరే మీరు ఎక్కడ చెప్తే అక్కడ పండుకుంటే, జైల్లో ఉన్నాం ఏం చేస్తాం, ఎక్కడంటే అక్కడ పడుకున్నాం. తెల్లారు లేపిండ్రు 6 గంటలకు. ఛాయ్ తాగుతారా అన్నారు. ఛాయ్ తాగుతుంటే ఓకే ఛాయ్ తాగినా. గడ్డం చేసుకుంటారా అన్నారు. ఏం పని పాడైతుంది జైల్లో, సరే మీ ఇష్టం ఏం చేయమంటే అది చేస్తాను అని అక్కడ బయట తీసుకుపోయి కూర్చోబెట్టి చెట్టు కింద కూర్చోబెట్టి గడ్డం చేస్తుండ్రు. ఒక ఆయన పిలిచిండు, ఒక సోదరుని పిలిచిండు, బార్బర్ను. ఆయన వచ్చిండు, గడ్డం చేస్తాను. ఇది ఎట్లాంటి పరిస్థితి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలు అయింది సరిగ్గా. కేసీఆర్ గారు నిరాదీక్ష కూర్చున్నారు. ఒక ఉద్విగ్నభరితమైన వాతావరణం రాష్ట్రం అంతా ఉంది. తెలంగాణ కావాలని, తెలంగాణలో వద్దని ఇంకో చోట అట్లాంటి పరిస్థితున్న నేపథ్యం అది. ఆ గడ్డం గీస్తా ఉన్నాడు ఆయన. ఆ సోదరుడు గడ్డం గీస్తున్నాడు. ఏదో ఒకటి ముచ్చట పెట్టాలి కదా. గడ్డం గీస్తున్నప్పుడు ఏం ముచ్చట లేకుండా ఎట్లుంటది. సరే గడ్డం గీస్తుంటే ఏ ఊరు తమ్ముడు అన్నా. కరెక్ట్ కత్తి ఇక్కడ ఉంది. పులివెందుల సార్ అన్నాడు. ఇక ముచ్చట బంద్. ఆడికి ఏం మాట్లాడుతావు ఇంకా. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలు అయింది. మనం తెలంగాణలో లొల్లిపెట్టి మనమేమో ఆగమాగం చేస్తాన్నాం. ఆ సోదరుడు పులివెందుల ఏదో మర్డర్ కేసులు అరెస్ట్ అయ్యి జైలు ఉన్నాడు. కత్తి ఇక్కడ ఉంది. ఇంకేం మాట్లాడతాం. వామ్మో ఇదట ఉందని చెప్పి ఏం మాట్లాడకుండా ఆయన నవ్వి లేదు సార్, నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టమే, కానీ కేసీఆర్ గారు అంటే ఇష్టం. నాకు ఫైటర్లు ఇష్టం సార్. ఫైటర్ ఎవరైనా సరే, ఏదైనా సరే కొట్లాడేటోళ్ళు అంటే ఇష్టం సార్ అని చెప్పి చాలా మర్యాదగా. సో ఇప్పుడు నారు గారు చెప్పగానే నాకు వెంటనే నేను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను. సో కార్టూనిస్ట్ ఇట్లా కూడా తయారవుతారు అన్నట్టు. అంటే మనం మెడ మీద కత్తి పెట్టి నా కార్టూన్ ఎట్లుంది చెప్తా వస్తా. రాజకీయ నాయకులు కూడా ఫెసిలిటీ ఉంటే బాగుండు, కానీ మాకు లేదు. బట్ ఎనీవే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఇంత చక్కటి ఫ్యామిలీ వాతావరణంలో శేఖర్ గారి స్మారకార్థం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. రాజకీయాల్లో తెల్లారు లేస్తే మాకు ఇందాక నేను చెప్పినట్టు రోజు ఒక మూసలో, ఒక ఉరవడిలో మేము కొట్టుకొని పోతూ ఉంటాం. అప్పుడప్పుడు ఎత్తుకుతూ ఉంటాం సందర్భాలు. సృజనకారులు, కళాకారులు, రచయితలు, కవులు, చిత్రకారులు ఇట్లాంటి వాళ్ళతో మమేకం కావడానికి, కూర్చోవడానికి, సంభాషించడానికి వేదికలు దొరికితే దానికి మించిన తృప్తి లేదు. మా సుబ్బయ్య గారు ఉన్నారు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు సుబ్బయ్య గారు. అట్లా మిత్రులు కలిసినప్పుడు డెఫినెట్ గా పాత జ్ఞాపకాలు, స్మృతులు, ఆ రోజు ఎట్లా ఉండేది, ఈ రోజు ఎట్లా ఉంది, మనం అనుకున్నది సాధించామా లేదా, ఇట్లాంటి కొన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే శేఖర్ అన్న గురించి మీరు చెప్తా ఉంటే నిజంగా కూడా చాలా గొప్పగా అనిపించింది. నేను శేఖర్ గారిని వ్యక్తిగతంగా ఎన్నడూ కలవలేదు, కానీ చంద్రకళ గారు చెప్తా ఉండే తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు అప్పటికే క్యాన్సర్ ఉంది, అప్పటికే ఆరోగ్యం దెబ్బతిన్నది, కానీ ప్రత్యేకించి డ్రైవర్ని పిలిచి కారు ఎక్కి కూర్చొని నేను పోవాలని చెప్పి జిద్దు చేసి గన్ పార్క్ దగ్గర పోయి కూర్చొని కొద్దిసేపు మురిసిపోయిండు, మా తెలంగాణ వచ్చిందని మురిసిపోయిండు అని చెప్పి మేడం చెప్తుంటే చాలా గొప్పగా అనిపించింది. దురదృష్టం కాకపోతే అపాయింటెడ్ డే కంటే ముందే, జూన్ 2, 2014 కంటే నెల ముందే శేఖర్ అన్న మరి మన దురదృష్టం వారు మన మధ్యన లేకుండా పోయినారు. బట్ ఏదేమైనప్పటికీ పెద్దలు చెప్తారు, 1 picture is worth 1000 words. ఒక చిత్రం, ఒక కళారూపం 1000 పదాలతో సమానం అని చెప్తారు. నిజానికి నేను కూడా మొట్టమొదటిసారి కార్టూన్లను చూసింది చిన్నప్పుడు ఎక్కడ అంటే అందరిలాగానే ఆర్కే లక్ష్మణ్ ఆయన మించిన కార్టూనిస్ట్ నాకు తెలిసి భారతదేశంలో సమకాలీన రాజకీయాల మీద, సమకాలీన సమాజం మీద ఆయన చేసిన కామెంటరీ, ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యంగ్యంగా, శుతిమెత్తగా, ఎవరిని నొప్పించకుండా అద్భుతమైన ఒకటే 2-3 రేఖలు, 4 పదాల్లో ఆయన చేసిన జ్ఞానబోధ బహుశా భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు. ఆర్కే లక్ష్మణ్ గారికి వీళ్ళందరూ ఏకలవ్య శిష్యులే అనుకుంటా ఉన్నాను.